విలక్షణ తత్వవేత్త అన్న విశేషణానికి నిలువెత్తు ఉదాహరణగా పేర్కొనదగిన ప్రముఖుడు ఆయన. ఏ బోధకుడి దగ్గరకెళ్ళినా ఏవో ఓదార్పు వాక్యాలు చెప్పి ఒక మార్గం చూపిస్తారు. మీరేమిటండి మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు? మీరు ధైర్యం, ఆశ నింపే మాటలతో మమ్మల్ని ఉత్సాహపరచడం లేదు. నేను మీ నుంచి ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్ కోసం చూస్తున్నాను. ఇన్స్పిరేషన్ వెతకడం తప్ప అని ఒక సందర్శకుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆ సందర్శకుడిలోని నిరాశను ఏమాత్రం తగ్గించి ఉండదు. ఎందుకంటే ఆ ప్రముఖుడు ఇచ్చిన సమాధానం ఇది: ఒకరు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని మీరు ఎందుకనుకుంటున్నారు అంటే, మీ లోపల మీరు శూన్యంగా, సృజనాత్మకత లేకుండా ఒంటరిగా ఉన్నందువల్ల కదా. ఈ ఒంటరితనాన్ని, బాధాకరమైన శూన్యాన్ని నింపుకునే ప్రయత్నంలో ఇప్పటికే రకరకాల మార్గాలను మీరు ప్రయత్నించి ఉండొచ్చు. నా దగ్గరకు రావడం ద్వారా ఆ శూన్యత నుంచి తప్పించుకోవాలని ఆశిస్తున్నారు. నిరోమయమైన మీ ఒంటరితనాన్ని కప్పిపుచ్చే ప్రక్రియనే ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారు. అలా అయితే ఇన్స్పిరేషన్ అనేది తాత్కాలిక ఉత్తేజంగా, మియర్ స్టిమ్యులేషన్గా మారుతుంది. ఇలాంటి స్టిమ్యులేషన్ ప్రతిదీ త్వరలోనే తనదైన విసుగును, మొద్దుబారుతనాన్ని మోసుకొస్తుంది. అయినా మీకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, ఆశను ఇంకొకరు ఇవ్వడమేమిటి? ఎంతటి గొప్ప ఉదాత్తమైన వ్యక్తిపైనైనా ఆధారపడితే మనం పూర్తిగా దారి తప్పిపోతాం. ఎందుకంటే ఈ ఆధారపడడం అనేది పొసెసివ్నెస్ని పెంచుతుంది. నిజానికి ఉత్సాహం, ప్రేరణ, సంతోషం ఇలాంటివి గమ్యాలు, లక్ష్యాలు కావు, కాకూడదు. అంతిమ గమ్యంగా ఉన్న దేనినో వెతికే ప్రయత్నంలో తారసపడే చిన్న చిన్న సంఘటనలే ఈ ఇన్స్పిరేషన్, సంతోషం మొదలైనవి. సహనంతో, శుద్ధితో వెతకాల్సింది ఆ అంతిమ గమ్యాన్ని. దాన్ని చేరుకోవడం ద్వారానే మన ఆందోళనలు, బాధలు ముగుస్తాయి. దాన్ని కనుక్కునే ప్రయాణం మన ద్వారానే, అంటే మన అంతరంగం ద్వారానే సాగుతుంది. మిగిలిన ప్రతి ప్రయాణం మనల్ని పక్కదారి పట్టించి అజ్ఞానానికి, భ్రమలకు దారితీస్తుంది. అసలైన ఆ అన్వేషణే నిజమైన ప్రేరణ. అలాంటప్పుడే ఆ ప్రయాణం అంతర్గత సత్యాలను వెల్లడి చేసే ఒక ప్రక్రియగా, నిరంతరం విముక్తిని, సృజనాత్మకతను ఇచ్చి అనుభవంగా మారుతుంది. ఒక విషయం గమనించారా? మీరు ఇన్స్పిరేషన్ కోసం వెదకనప్పుడే అది మీకు లభిస్తుంది. అన్ని రకాల అనుభవాలు ముగిసిపోయినప్పుడే ఇన్స్పిరేషన్ లభిస్తుంది. ఒకానొక సందర్భంలో ఈ సమాధానం చెప్పింది జిడ్డు కృష్ణమూర్తిగారు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. అశేష ప్రజాదరణతో సాగిన ఆయన ప్రసంగాలకు విదేశాల్లో ప్రవేశ రుసుం కూడా వసూలు చేసేవాళ్లు 100 ఏళ్ల క్రిందటే. $4, $6, $8 టిక్కెట్టు పెడితే ప్రసంగ సమయానికి కొద్ది వారాల ముందే టిక్కెట్లన్నీ అమ్ముడైపోయేవి. ఇలాగా 100 ఏళ్ల క్రిందటే అరుదైన ప్రమాణాల్ని సృష్టించిన విశ్వవిఖ్యాత విలక్షణ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 16వ భాగం ఈరోజు. గత 15 భాగాల్లో జన్మించిన 1895 నుంచి ఆయనకు 45 సంవత్సరాలు వయసొచ్చే 1940 దాకా ఆయన జీవన గమనంలో జరిగిన అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటకొచ్చేశాక 1 దశాబ్దం పాటు నిరాటంకంగా, దిగ్విజయంగా కొనసాగిన ఆయన స్వతంత్ర ప్రసంగాల జైత్రయాత్ర గురించి గత 2 భాగాల్లో 14, 15 భాగాల్లో తెలుసుకున్నాం. 1939 చివర్లో రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే సమయానికి తన ప్రపంచ పర్యటనను ముగించుకుని ఆయన కేంద్రస్థానమైన అమెరికా కాలిఫోర్నియాలోని ఓహై వ్యాలీకి చేరుకున్నారు అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు
ఈ 16వ భాగంలో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతానికి మన కథనం 1940 మొదట్లో ఉంది. యూరోప్ అంతటా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. జర్మనీ తన సరిహద్దు దేశాల మీద దాడుల్ని ఉధృతం చేస్తోంది. అప్పటికే అమెరికా ఇంకా ఆ యుద్ధంలోకి ప్రవేశించలేదు. 1940కి కృష్ణమూర్తిగారు ఎక్కువగా పర్యటించేది యూరోప్ దేశాల్లోనే కాబట్టి ఇప్పుడు అది వీలు కాదు. యూరోపే కాదు, ప్రపంచంలోని ఏ ప్రాంతానికి పర్యటించడం అయినా క్షేమకరం కాదు. అలాంటి స్థితిలో జిడ్డు కృష్ణమూర్తిగారు దాదాపు 8 సంవత్సరాలు ఓహై వ్యాలీకి, కాలిఫోర్నియాకే పరిమితమైపోయారు. 1939లో ఓహై వ్యాలీకి చేరుకున్నాక మళ్లీ 1947 చివరిదాకా అమెరికా వెలుపలకి ప్రయాణం చెయ్యలేదు. ఆ మధ్యలో కూడా 2 ఏళ్లపాటు తన నివాసంలోనే పరిమిత సంఖ్యలో హాజరైన సందర్శకుల కోసం ప్రసంగించారు. ఆ తర్వాత 2 ఏళ్లపాటు అవి కూడా సాధ్యం కాలేదు. అయితే అంతకు ముందు వరకు దాదాపు 20 సంవత్సరాలు నిరంతర ప్రయాణాలు కొనసాగించిన కృష్ణమూర్తిగారు 8 ఏళ్లపాటు కదలకుండా ఒకే చోట, ఒకే రాష్ట్రం అనుకోండి ఉండిపోవడమంటే కాస్త అసాధారణమైన సమయమే. ఆ సంవత్సరాల్లో ఆయనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా యుద్ధం గురించిన ఆయన భావాలు, ప్రసంగాలు, అవి కలిగించిన ప్రభావాలు. 1940 మార్చి నుంచి ఒక వారం ఓహైలోని తన నివాసంలోనూ, తరువాతి వారం హాలీవుడ్లోనూ చిన్న చిన్న బృందాల సమక్షంలో ప్రసంగిస్తూ ఉండేవాళ్లు కృష్ణమూర్తిగారు. ప్రపంచ యుద్ధం గురించిన ప్రశ్నలు తప్పనిసరిగా ఉండేవి. ఆయన శాంతికాముకుడు, యుద్ధ వ్యతిరేకి. తన యుద్ధ వ్యతిరేక భావాల్ని విస్పష్టంగా చెప్తూనే ఒక దేశాన్నో, ఒక జాతినో ఎత్తి చూపించడం కాకుండా పరస్పర ద్వేషాలకు, దాడులకు మూలకారణాలేమిటో ఆలోచించండి అనేవాళ్లు. బయట జరుగుతున్న యుద్ధం కంటే అంతరంగంలోని యుద్ధం మీద దృష్టి సారించాలి అనేవాడు. రోజురోజుకీ వేడెక్కుతున్న యుద్ధ వాతావరణంలో అమెరికా గూఢచారి వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండేది. కృష్ణమూర్తిగారి యుద్ధ వ్యతిరేక ప్రసంగాల గురించి తెలుసుకున్న FBI ఏజెంట్లు మారువేషంలో కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు హాజరవుతూ ఉండేవాళ్లు. ఆయన ప్రసంగాలు వింటూ నోట్సులు తీసుకునేవాళ్లు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణమూర్తిగారి సన్నిహితులు ఆయనను హెచ్చరించారు. దానికి ఆయన నవ్వేసి తన తరువాతి సమావేశాల్లో యుద్ధ వ్యతిరేక భావాల్ని మరింత బలంగా వ్యక్తపరిచారు. అయితే ఒకసారి ఇలా హాజరైన వాళ్లల్లో కొంతమంది ఆయన మీద మాటల దాడి ప్రారంభించారు. ఆయన్ని అవమానించే విధంగా పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రత్యక్షంగానే ఆయన ఎదురుగుండగానే. మరికొంతమంది వాళ్లని ఆపాలని చూశారు. ఇరు వర్గాల మధ్య కాసేపు గందరగోళం కొనసాగింది. ఆ సభలో మామూలు దుస్తుల్లో ఉన్న FBI ఏజెంట్లు కూడా ఉన్నారు. వాళ్లు ఇవన్నీ గమనిస్తున్నారు. కృష్ణమూర్తిగారు మాత్రం ప్రశాంతంగా కూర్చునే ఉన్నారు. కృష్ణమూర్తిగారిని వ్యతిరేకించిన వాళ్లు ఏవో బెదిరింపులు చేస్తూ నిష్క్రమించారనుకోండి. అప్పట్నుంచి కృష్ణమూర్తిగారి ప్రసంగాల్ని FBI వాళ్లు పరోక్షంగా ఆపియమని చెప్పారు అని కూడా వార్తలొచ్చాయి ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లోనే ఇంకొక సంఘటన జరిగింది. ఇలా తన నివాసంలోని ప్రసంగాలు ఆగిపోయాక బయటికెక్కడికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా లేవు కాబట్టి కృష్ణమూర్తిగారు ఆ ఓహై వ్యాలీలోనే కొండల్లోకి, లోయల్లోకి వాకింగ్కి వెళ్తుండేవాళ్లు. చాలాసార్లు ఒంటరిగా. అలా ఒక్కరే మైళ్ల తరబడి, గంటల తరబడి ప్రకృతి ఒడిలో నడుస్తుంటే తనలోకి తాను చూసుకుంటున్నట్లు ఉంది అని, ఆత్మదర్శనంలోని ఆనందం మరింతగా ఆవరిస్తోందని ఎమిలీకి రాసిన ఉత్తరాల్లో చెప్పుకున్నారు ఆయన. అయితే ఆయన ఒంటరిగా నడకకి వెళ్తున్నప్పుడు చాలా రోజులు ఆయనకు తెలియకుండానే ఆయన్ని అనుసరించారు
ఎఫ్బిఐ ఏజెంట్లు. కారణం, అంతకుముందు వాళ్లు కృష్ణమూర్తిగారి ప్రసంగాల మీద కన్నేసి ఉంచడం, ఆయన యుద్ధ వ్యతిరేక భావాల్లో దేశ వ్యతిరేక భావాలు కూడా ఉన్నాయేమోనని అనుమానించడం. మొత్తానికి ఒకరోజు కొండల మధ్య, లోయల మధ్య కృష్ణమూర్తిగారిని ఆపి ప్రశ్నించారు. ఎందుకు ఇంత దూరం వస్తున్నారు, రోజూ ఎవర్ని కలుసుకుంటున్నారు అని. కనుచూపు మేరలో ఎవరూ కనిపించని ఆ ప్రదేశంలోకి ఎఫ్బిఐ ఏజెంట్లు ఎలా వచ్చారా అని కృష్ణమూర్తిగారు ఆశ్చర్యపోయారు. వాళ్ల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పారాయన. కృష్ణమూర్తిగారు ప్రమాదకరమైన వ్యక్తి కాదు అని నిర్ధారించుకున్నాక ఆ ఎఫ్బిఐ ఏజెంట్లు చెప్పారట, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ మీద హత్యాప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలోని ఒక వ్యక్తికి దాన్లో ప్రమేయం ఉండొచ్చని మాకు గూఢచారి వర్గాల నుంచి వర్తమానం అందింది. అందుకే మిమ్మల్ని ఇన్ని రోజులు అనుసరించి పరిశీలిస్తున్నాం అని. ఆ విధంగా ప్రసంగాల సందర్భంలోనూ, తర్వాత తనను అనుసరించిన ఎఫ్బిఐ వాళ్ల డేగకళ్లనుంచి క్షేమంగా బయటకొచ్చేశారు. కాని దాని ప్రభావం వేరే చోట కనిపించింది. కృష్ణమూర్తిగారు అప్పటికి 18 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఆయన అమెరికా పౌరుడు కాలేదు. అమెరికాలో శాశ్వతంగా నివసించే స్థాయి కూడా రాలేదు. కేవలం అమెరికా వీసా మీదనే ఉన్నారు. ఆయన దగ్గరున్నది బ్రిటిష్ పాస్పోర్టు. బహుశా 1912లో అనిబిసెంట్ కృష్ణ నిత్యాలను ఇంగ్లాండుకు తీసుకెళ్లిన సంవత్సరాల్లో బ్రిటిష్ పాస్పోర్టు ఇప్పించి ఉండొచ్చు. సరిగ్గా 1941 మొదట్లో ఆ పాస్పోర్టు రెన్యూవల్కి వచ్చింది. అదే సమయంలో జేకే గారి మీద నిఘా ఉండడంతో ఆ వీసా పొడిగింపు ప్రక్రియ చాలా నెలలు కొనసాగింది. మధ్యలో ఒకానొక సందర్భంలో ఆ వీసా పొడిగించే అవకాశం లేకపోతే మీరు దేశం వదిలి వెళ్లాల్సొస్తుంది అని అంతర్గతంగా సమాచారం అందుకున్న కొంతమంది సన్నిహితులు చెప్పారు. ఆ యుద్ధ సమయంలో దేశం వదిలి వెళ్ళిపోవాలంటే లండన్ వెళ్లే సమస్య లేదు, ఎందుకంటే యుద్ధరంగానికి నడిబొడ్డున ఉంది ఆ నగరం. ఇంక ప్రత్యామ్నాయం ఇండియా వెళ్లడం. దానిక్కూడా సిద్ధపడ్డారాయన. అయితే ఆయన మీదనున్న నిఘా నుంచి ప్రమాదకరమైన అంశాలేవీ లేవు అని నిర్ధారణ కావడంతో దరఖాస్తు చేసిన 10 నెలల తర్వాత 1941 చివర్లో ఆయనకు అమెరికా వీసా పొడిగింపు వచ్చింది. అదండి ఆ యుద్ధ సమయంలో కృష్ణమూర్తిగారు ఓహైకే పరిమితమైన సంవత్సరాల్లో జరిగిన కొన్ని సంఘటనలు. ఇంకా మరొక అంశానికి సంబంధించిన సంఘటనలు. ఆయనకు అప్పటికి 2 ఏళ్ల క్రిందట పరిచయమైన హక్స్లే స్నేహానికి సంబంధించినవి ఈ విశేషాలు. హక్స్లే అంటే గుర్తున్నాడు కదా, క్రిందటి భాగంలో పరిచయం చేసుకున్నాం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి పూర్వమే 1937లో ఇంగ్లాండు నుంచి అమెరికాకి వలస వచ్చిన ప్రముఖ రచయిత. కృష్ణమూర్తిగారు నివసించే ఓహై వ్యాలీకి దగ్గర్లోనే ఉంటున్నారు. హాలీవుడ్లో సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తున్నాడు. తొలి పరిచయంలోనే కృష్ణమూర్తిగారితో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది హక్స్లేకి. అదే జీవితాంతం కొనసాగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1942-43 ప్రాంతాలకు హక్స్లేకి కృష్ణమూర్తిగారితో 4 ఏళ్ల స్నేహం. యుద్ధరంగంలోకి అమెరికా కూడా అడుగుపెట్టాక ఆ తర్వాత అమెరికాలోని అన్ని వర్గాల ప్రజల మీద ఆ ప్రభావం కనపడింది. హక్స్లే కూడా ఎక్కువగా ఇంట్లోనుంచి కదలలేని పరిస్థితి. దానికి తోడు ఆయనకు దృష్టిలోపం ఉందని కూడా తెలుసుకున్నాం కదా. ఇంకా ఆ హక్స్లేకి ఉన్న ఏకైక కాలక్షేపం తరచూ కృష్ణమూర్తిగారిని కలుసుకోవడం. హక్స్లేతో గంటల తరబడి మాట్లాడ్డం కృష్ణమూర్తిగారికి చాలా ఇష్టమైన కాలక్షేపం. చర్చల కంటే కూడా హక్స్లే నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం మీద కృష్ణమూర్తిగారు ఆసక్తి చూపిస్తుండేవాళ్లు. ఇంకొక సంగతేమిటంటే, ఉపన్యాసాలు పూర్తిగా ఆగిపోయిన ఆ రోజుల్లో కృష్ణమూర్తిగారు తనలోని ఆలోచనలకు అక్షరరూపం ఇస్తుండేవాళ్లు. ఆ నోట్సులు చూసిన హక్స్లే ప్రకృతి వర్ణన, వెంటనే సంభాషణ ఉండే ఈ శైలి అద్భుతంగా ఉంది, మీ అనుభవాల్ని ఇలా రాసి
పుస్తక రూపంలో ప్రచురిస్తే బావుంటుంది అని సలహా ఇవ్వడమే కాకుండా కృష్ణమూర్తిగారిని కలుసుకున్న ప్రతిసారీ ఆ నోట్సులు ఎంతవరకు వచ్చాయో కనుక్కుంటూ ఉండేవాడు. అంతకు ముందు వరకు కృష్ణమూర్తిగారి ప్రసంగాలు పుస్తక రూపంలో రావడం తప్ప ఆయన ప్రత్యేకంగా రాసిన పుస్తకాలు లేవు. ఇదిగో 1942-43 ప్రాంతాల్లో హక్సలే ప్రోద్బలంతో కృష్ణమూర్తిగారు తన తొలి రచనా ప్రక్రియను ప్రారంభించారు. దీనికంటే ముందు ఆయన రాసిన పుస్తకాలు వచ్చాయి, కాకపోతే అవి కవితలు మాత్రమే. ఈ 1942-43 ప్రాంతాల్లోని వ్యాసాలే మరొక 10 ఏళ్ల తర్వాత కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పేరుతో 3 భాగాలుగా పుస్తక రూపంలో వచ్చాయి. అవి ఇప్పుడు అంతర్జాలంలో లభ్యమవుతున్నాయి, మీరు కూడా చదవచ్చు. చిన్న చిన్న కథల్లాగా ఉంటాయి ఆ పుస్తకాల్లోని అధ్యాయాలు. మొదటి భాగంలో 88 చిన్న చిన్న కథనాలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ప్రకృతి వర్ణనతోనో లేదా తమ రకరకాల సమస్యల గురించి జేకే గారి సహాయం కోసం వచ్చిన పేరు తెలియని వ్యక్తుల పరిచయంతోనో ప్రారంభమవుతాయి. మూడవ సంపుటిలో అందమైన కవితాత్మకమైన కథలున్నాయి. అయితే ఆయన వివిధ ప్రదేశాల్ని వర్ణించేటప్పుడు వాటి వివరాలు స్పష్టంగా రాయలేదు. కాని ఆయన జీవనరేఖలు సమగ్రంగా తెలిసిన వాళ్లకు ఆ ప్రదేశాలేమిటో తేలిగ్గా అర్థమవుతాయి. అలాగే తనను కలుసుకోవడానికొచ్చిన వ్యక్తుల వివరాలు కూడా అస్సలు తెలియకుండా ఉండడానికి వాళ్లను ఒకర్నొకర్ని మార్చేశారు. అందుకనే స్విట్జర్లాండ్లో సన్యాసులుంటారు, ఇండియాలో యూరోపియన్లు అమెరికన్లు నేలమీద కూర్చుని పద్మాసనం వేస్తారు. ఆయన కథనాలతో కూడిన ఈ 3 భాగాల్ని ఎడిటింగ్ చేసింది రాజగోపాలే. ఆ విధంగా కృష్ణమూర్తిగారితో 3 అద్భుతమైన స్వానుభావ కథనాల్ని సొంత ఆలోచనలతో రంగరించి అక్షరరూపం ఇవ్వడానికి ప్రధాన కారకుడయ్యాడు హక్సలే. ఇలా వాళ్ళిద్దరూ గడిపిన సమయాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన 1943-44 ప్రాంతాల్లో జరిగింది. హక్సలే హాలీవుడ్ సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తుండేవాడు అని చెప్పాను కదా. ఆయన సమకాలీనురాలైన మరొక హాలీవుడ్ స్క్రీన్ ప్లే రచయిత్రి అనితా లూజ్. ఆమె రాసిన ఒక వ్యాసంలో ఈ సంఘటన గురించి చెప్పారు. అనితా లూజ్కి హక్సలే ద్వారా జేకే గారితో పరిచయం ఏర్పడింది. హక్సలే, అనితా లూజ్ వీళ్ళిద్దరికీ హాలీవుడ్లోని చాలామంది సినీ ప్రముఖులు సన్నిహితంగా తెలుసు. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంలో ఎవ్వరూ ప్రయాణాలు చేసే పరిస్థితులు లేవు కాబట్టి అప్పుడప్పుడు హాలీవుడ్ పరిసర ప్రాంతాల్లోనే పిక్నిక్లకు వెళ్తుండేవాళ్లు హక్సలే, అనిత, మరికొంతమంది హాలీవుడ్ నటీనటులు. అట్లా ఒకసారి హక్సలే, అనిత, కృష్ణమూర్తిగారు, చార్లీ చాప్లిన్, ఆనాటి ప్రముఖ హాలీవుడ్ నటీమణి గ్రేటా గార్బో, మరికొంతమంది సన్నిహితులు కలిసి లాస్ ఏంజల్స్ దగ్గర్లోని అడవుల్లోకి పిక్నిక్కి వెళ్లారు. సరైన ప్రదేశం దొరక్క దగ్గర్లోనే ఎండిపోయిన ఒక నదీ గర్భంలో టెంట్లు వేసుకుని ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుంటున్నారు. కృష్ణమూర్తిగారు అన్నం తెచ్చుకున్నారు, గ్రేటా గార్బో పచ్చి కూరగాయలు తెచ్చుకుంది. అలాగే మిగతా వాళ్లు కూడా అన్నీ సిద్ధం చేసుకుని తినడానికి ఉద్యుక్తులవుతుండగా రివాల్వర్తో వచ్చిన పోలీస్ అధికారి వాళ్లను హెచ్చరించాడు. మీ గ్యాంగులో ఎవరికీ చదువురాదా అంటూ. అప్పుడు చూశారు వాళ్లు దూరంగా కనిపిస్తున్న నో ట్రెస్పాసింగ్ అనే బోర్డు. హక్సలే ఆ పోలీసులకు సర్ది చెప్పే క్రమంలో వీళ్లంతా ప్రముఖులు, చార్లీ చాప్లిన్, గ్రెటా గార్బో అని చెప్పబోతుంటే మామూలు దుస్తుల్లో ఉన్న వాళ్లని గుర్తించలేని పోలీసాఫీసరు, నాకేం కథలు చెప్పకండి, చార్లీ చాప్లిన్, గ్రెటా గార్బో వాళ్లని సినిమాల్లో చాలాసార్లు చూశాను, వాళ్లకి మీకు పోలికలేమిటి, మీరు వీధి దొంగల్లా ఉన్నారు, వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అని దగ్గరుండి మరీ వాళ్లని పంపించేశాడు. ఈ అనుభవాన్ని కృష్ణమూర్తిగారు కూడా చాలా సంవత్సరాల తర్వాత పప్పుల్ జయకర్కి స్వయంగా చెప్పారు. ఇంకా ఆ యుద్ధ సంవత్సరాల్లో జరిగిన మరికొన్ని సంఘటనలు ఓహై వ్యాలీకే అంకితమైపోవాల్సి వచ్చిన ఆ సంవత్సరాల్లో కొన్నిసార్లు దగ్గర్లోని
సముద్రతీర ప్రాంతాలకు, ద్రాక్షతోటలకు, అడవులకు వెళ్ళి వారం 10 రోజులు బస చేస్తుండేవాళ్లు కృష్ణమూర్తిగారు. సాధారణంగా ఆయనతో పాటు రాజగోపాల్, ఆయన భార్య రోజలిండ్, వాళ్ల పాప రాధ కూడా వెళుతుండేవాళ్లు. ఒకవేళ రాజగోపాల్ ఇతర వ్యాపకాల వల్ల వెళ్లలేకపోతే రోజలిండ్, పాప రాధ తప్పనిసరిగా కృష్ణమూర్తిగారితో వెళ్లేవాళ్లు. అలా 1942 ఆగస్టులో నలుగురూ కలిసి వాళ్లుండే ఓహై వ్యాలీకి 250 మైళ్ల దూరంలో ఉన్న సిక్యోయా నేషనల్ పార్క్ అనే అతిపెద్ద వృక్షాలుండే చోటికి క్యాంపింగ్కి వెళ్లారు. 2 వారాల తర్వాత పాప రాధకు స్కూల్ అడ్మిషన్స్ ఉండడంతో రాజగోపాల్ దంపతులు ఓహై వ్యాలీకి వెళ్ళిపోయారు. కావాలని కృష్ణమూర్తిగారొక్కళ్లే ఆ భారీ వృక్షాల మధ్య మరొక 3 వారాలు కాటేజ్లో ఉండిపోయారు. అలా తన ఇంట్లో కాకుండా వేరే చోట, అందున అటవీ ప్రాంతంలాంటి చోట కాటేజ్లో ఆయన ఒక్కడే 3 వారాలు ఉండడం అదే మొదటిసారి. రోజులో చాలా భాగం దాదాపు 10 మైళ్ల పైగా నడుస్తుండేవాళ్లు. మధ్య మధ్యలో అడవి జంతువులు, పాములు ఎదురైతే నిశ్చలంగా నిల్చుండిపోయేవాళ్లు. ఆ జంతువులు వాటి దోవన అవి వెళ్ళిపోతుండేవి. కాటేజీలో ఉన్న సమయాల్లో బెథోవెన్ సంగీతం వినడం, సంస్కృత శ్లోకాలు పఠించడంతో కాలక్షేపమయ్యేది. ఆ కాటేజీలో ఒక సాలీడుతో ఆయనకు విచిత్రమైన స్నేహం కుదిరింది. కాటేజీ పైకప్పు దగ్గర్లో ఒక సాలీడు గూడు అల్లుకుంది. దానిలోకి చిన్న చిన్న పురుగుల్ని తెచ్చుకునేది. కృష్ణమూర్తిగారు ఒకరోజు ఆ సాలీడుని జాగ్రత్తగా బయట వదిలి ఆ గూడు తీసేసి శుభ్రం చేశారు. మర్నాడు వాకింగ్కి వెళ్ళొచ్చేసరికి మళ్లీ సాలీడు కాటేజీలోకి వెళ్ళి అదే చోట గూడు అల్లుకుంటోంది. 1 వారం రోజులపాటు ఇదే పరిస్థితి. ఆయన బయటపెట్టడం, మళ్ళా ఆ సాలీడు కాటేజీలోకి వెళ్ళి గూడు అల్లుకోవడం. ఇలా ఇద్దరి మధ్య మాటల్లేని సంభాషణలు జరిగాక ఆయన ఆ సాలీడుతో అన్నారట, అంటే అనుకున్నారట, సరే అయితే లెటజ్ షేర్ ది హట్, ఈ గుడిసెని కలిసి పంచుకుందాం అని. అలా ఒంటరిగా ఉన్న రోజుల్లోనే తన సుదీర్ఘ నడకలో కనిపించిన ఒక అంధుడితో చాలాసేపు సంభాషించే అవకాశం దొరికింది. కాటేజీకి తిరిగొచ్చాక కొన్ని రోజులపాటు పూర్తిగా కళ్లకు గంతలు కట్టుకుని ప్రపంచాన్ని చూడలేని అనుభవం ఎలా ఉంటుందోనని ప్రయోగం కూడా చేశారు. ఇంకా మరొక అనుభవం. యుద్ధ వాతావరణంలో అమెరికా దేశంలో ఆహార పదార్థాలకు రేషన్ అమలులోకి వచ్చింది. వాహనాలు కూడా గంటకు 35 మైళ్లకు మించిన వేగంతో వెళ్లకూడదు. పెట్రోలు మీద కూడా రేషన్ విధించారు. ఆహార పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. రాజగోపాల్ దంపతులు, కృష్ణమూర్తిగారు కలిసి తమ కుటీరాల చుట్టుపక్కల కూరగాయల పెంపకం, పశుపోషణ ప్రారంభించారు. కొన్ని కోళ్లను కూడా పెంచారు. పెట్టెలు పెట్టి తేనెటీగల్ని పోషించారు. అట్లా వాళ్లక్కావాల్సిన పాలు, కూరగాయలు వాళ్లే ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణమూర్తిగారు కూడా స్వయంగా కూరగాయ మొక్కలకు పాదులు చేయడం, నీళ్లు పెట్టడం, ఆవు నుంచి పాలు పితకడం, కోళ్లకు మేత వేయడం, ఇలాంటి పనులన్నీ చేసేవాళ్లు. పెట్రోల్ రేషనింగ్ వల్ల ఆయన్ను చూడ్డానికి వచ్చే అతిథుల సంఖ్య కూడా తగ్గిపోయింది 3-4 సంవత్సరాల పాటు. సరే, కృష్ణమూర్తిగారు యుద్ధ వ్యతిరేకి, శాంతి సహనాలనే నమ్ముకున్నారు. ఆ వాతావరణంలోంచి బయటికెళ్లలేక ఓహై వ్యాలీలో విశ్రాంతి తీసుకున్నారు. మధ్య మధ్యలో దగ్గర్లోని ప్రాంతాలకు క్యాంపులకు వెళ్లారు. ఇదంతా బానే ఉందండి. ఇంతకీ ఆయన 10 ఏళ్లు పైగా నివసించిన ఇంగ్లాండు, అక్కడి పాతమిత్రులు, వాళ్లంతా ఈ రెండో ప్రపంచ యుద్ధ వాతావరణంలో దాదాపు రణరంగం మధ్యలో అక్కడ ఎలా ఉన్నారు? వాళ్లున్న పరిస్థితుల గురించి కృష్ణమూర్తిగారి అభిప్రాయం ఏమిటి? స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ ఎస్పీటీ ప్రధాన కార్యాలయం ఉన్న హాలెండులోని ఆ 5000 ఎకరాల కోట నుంచి సమాచారం రావడం 1940 మొదట్లో ఆగిపోయింది. ఆ కోట పరిసరాల్లో కృష్ణమూర్తిగారికి ఉన్న 400 ఎకరాల్ని జర్మనీ సైనికులు ఆక్రమించుకుని
అందులో కాన్సంట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు కృష్ణమూర్తిగారి ఉపన్యాసాలకు వేలాది మంది గుమికూడిన ఆ స్థలంలో ఇప్పుడు జర్మన్ సైనికులకు బందీలుగా పట్టుబడ్డ యూదులతో నిండిపోయింది. తర్వాత ఏమవుతుందో తెలియని స్థితిలో కాన్సంట్రేషన్ క్యాంప్స్లో వాళ్లంతా బిక్కుబిక్కుమంటున్నారు. అది ఒకప్పటి కృష్ణమూర్తిగారి శాంతివచనాలు ప్రతిధ్వనించిన ప్రదేశం పరిస్థితి. ఇంకా కృష్ణమూర్తిగారికి లండన్తో ఉన్న విడదీయరాని సంబంధం లేడీ ఎమిలీ లూటెన్స్. యుద్ధ వాతావరణం వల్ల ఉత్తరాల సంఖ్య బాగా తగ్గిపోయినప్పటికీ ఆ గొలుసు మాత్రం తెగిపోలేదు. ఆలస్యంగానైనా వాళ్ల మధ్య ఉత్తరాలు కొనసాగాయి. ఓహై వ్యాలీలోని తన జీవితం గురించి జేకే ఎమిలీకి రాస్తుండేవాళ్లు. అక్కడ ఎమిలీ పరిస్థితి ఇక్కడ కృష్ణమూర్తిగారి జీవితం ఉన్నంత ప్రశాంతంగా లేదు. ఎప్పుడు ఎక్కడ్నుంచి బాంబులు పడతాయో తెలీదు. క్షణక్షణం ఉత్కంఠ, అనిశ్చిత వాతావరణం. ఆమె మనవళ్లు ఇద్దరూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. 1942 ఏప్రిల్లో ఎమిలీ లూటెన్స్ కృష్ణమూర్తిగారికి రాసిన ఉత్తరంలో ఆరోపించింది, మేము ఇక్కడ మృత్యువు నీడలో బిక్కుబిక్కుమంటున్నాము, నువ్వేమో వీటన్నింటికీ దూరంగా అత్యంత క్షేమకరమైన ప్రదేశంలో శాంతివచనాలు పఠిస్తూ జీవిస్తున్నావు. వీలైతే సముద్రతీరాలకు వెళ్తున్నావు, ద్రాక్షతోటల్లోని బంగాళాల్లో విశ్రాంతి తీసుకుంటున్నావు. ఇది పలాయనవాదం కాదా అని. దానికి 1942 ఏప్రిల్ 14న జేకే గారిచ్చిన సమాధానం, పశుప్రవర్తన, హింస, ప్రతీకారం ద్వారా చెడుని జయించగలము అని నేను అనుకోవడం లేదు. చెడు ద్వారా లభించని ప్రక్రియ వల్లనే మనం చెడుని ఎదుర్కొనగలం. మన రోజువారీ క్రూరత్వాలు, సంకుచితత్వాలకు శాంతి అని ముద్దుపేరు పెట్టుకుంటున్నాం. వాటి ఫలితమే ఇప్పుడు విజృంభిస్తున్న యుద్ధం అనేది. ఇది మన రోజువారీ ప్రవర్తనకు బహిరంగ రూపం మాత్రమే. నేను ఈ భీభత్సం నుంచి తప్పించుకున్నాను అనుకోవద్దు. కాకపోతే ఎవరు ఏ రూపంలో ప్రదర్శించినా హింస అనేది సమర్థనీయం కాదు. వీటన్నింటికీ సమాధానాన్ని నేను కనుక్కున్నాను. ఈ ప్రపంచంలో కాదు, దీనికి బయట. భౌతిక ప్రపంచానికి అతీతంగా ప్రేమించడం, అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటే డిటాచ్మెంట్ వస్తుంది. ఇది శ్రమతో కూడినది, అంత సులువుగా కూడా సాధ్యపడకపోవచ్చు. ఆల్డస్ హక్సలే దంపతులు ఈ వారాంతంలో ఇక్కడికొచ్చారు. వీటన్నింటి గురించి మాట్లాడుకున్నాం. నా ధ్యానం క్రమం తప్పకుండా గంటల తరబడి కొనసాగుతోంది అని రాశారాయన. ఇది ఒక దృక్కోణం అప్పటి కృష్ణమూర్తిగారిలో. ఇంకా ఇక్కడ ఓహై వ్యాలీలో జేకే గారి పరిస్థితి ఇలా ఉంటే, అదే యుద్ధ సమయంలో ఇండియాలో రిషి వ్యాలీలో కృష్ణమూర్తిగారు ఎంతో ఇష్టపడి ప్రారంభించిన స్కూల్లో ఒక పెద్ద సంక్షోభం నెలకొంది. 1931లో లాంఛనంగా ఆ హైస్కూలు మొదలైనప్పుడు జీవి సుబ్బారావు అనే హెడ్మాస్టర్ గారు వచ్చారు. అప్పటి వరకు ఆయన మద్రాసులోని దివ్యజ్ఞాన సమాజం నడుపుతున్న గిండి హైస్కూలుకి హెడ్మాస్టర్గా పనిచేశారు. రిషి వ్యాలీకి వచ్చాక సుబ్బారావు గారు చాలా ఉన్నతమైన విలువలతో స్కూలుని ముందుకు తీసుకెళ్లారు. ముందుగా విద్యార్థుల్లో పోటీతత్వానికి స్వస్తి పలికారు. ఆటల పోటీలు అనేవి ఉండవు, వాటిల్లో బహుమతులు ఇవ్వడం లాంటివి అసలుండవు. వాటిని రద్దు చేశారు. అందరూ కలిసి ఆడుకోవాలి, ఆనందించాలి, అంతే. అందరూ సమానమే అన్న భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించే ప్రయత్నం చేశారు. 10 ఏళ్లపాటు ఏ ఇబ్బందులూ లేకుండా ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1939 దాకా కృష్ణమూర్తిగారు ఎప్పుడు భారతదేశంలో విడిది చేసినా ఈ స్కూలుకి వచ్చి విద్యార్థుల మధ్య ఉల్లాసంగా సమయం గడిపేవాళ్లు. రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యాక 1941 జూన్లో స్కూలు మీద బ్రిటిష్ పోలీస్ అధికారులు దాడి చేశారు. హెడ్మాస్టర్ దగ్గర కమ్యూనిస్టు సాహిత్యం ఉంది అని వాళ్ల అభియోగం. ఆ దాడిలో భాగంగానే చాలామంది ఉపాధ్యాయుల్ని హౌస్ అరెస్టు చేశామన్నారు. 3 ఏళ్లపాటు ప్రొబేషన్లో ఉండమన్నారు. విద్యాశాఖ వాళ్లు 2 టీచర్లని ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇవన్నీ చూసిన హెడ్మాస్టర్ సుబ్బారావు గారు రాజీనామా చేసేశారు. తర్వాత తెలిసిందేంటంటే, ఆ స్కూల్లోనే చదివిన ఒక సీనియర్ స్టూడెంటు పోలీసులకు రిపోర్టు చేశాడు
అని. ఏదైతేనే స్కూలు భవిష్యత్తు సందేహాస్పదమైంది 1941-42 ప్రాంతాలకి. కృష్ణమూర్తిగారు అమెరికాలోనే ఉండి తన ఫౌండేషన్ సభ్యుల ద్వారా ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ తరువాత 5 ఏళ్లలో 4 హెడ్ మాస్టర్లు మారారు. 1947 చివర్లో కృష్ణమూర్తిగారు 8 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చేసరికి రిషి వ్యాలీ స్కూలు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఆ తర్వాత కొద్ది నెలలు పూర్తిగా మూసేయాల్సొచ్చింది. మళ్లీ కృష్ణమూర్తిగారి కృషితోటి కొత్త రూపం దాల్చుకుని మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదురైనా ఇప్పటిక్కూడా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ కొనసాగుతోంది ఆ రిషి వ్యాలీ స్కూల్. ఇవండి 1940, 41, 42, 43 ఆ 4 సంవత్సరాల్లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఓహైకే పరిమితమైపోయిన కృష్ణమూర్తిగారి జీవితంలోని కొన్ని సంఘటనలు. 1944 సంవత్సరం వచ్చేసరికి యుద్ధం ఆగిపోలేదు కాని జర్మనీ ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. ఆ సమయంలో 1944 మేలో 4 సంవత్సరాల విరామం తర్వాత జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రసంగాల పరంపర ఓహై వ్యాలీలోని ఆయన నివాసంలో మొదలయ్యింది. 1944 మే 14 నుంచి జులై 16 దాకా 10 ఆదివారాలు వరుసగా ప్రసంగించారు. అమెరికాలో అప్పటికీ ఇంకా పెట్రోల్ మీద రేషన్ కొనసాగుతున్నప్పటికీ కృష్ణమూర్తిగారి ప్రసంగాలు వినడానికి ఆయన అభిమానులు తరలివచ్చారు. ఆ ప్రసంగాల్లో ఒకసారి ఒక ప్రేక్షకుడు అడిగాడు, జర్మనీ నిర్వహించిన కాన్సంట్రేషన్ క్యాంపుల గురించి మీరేమంటారు? నరమేధం సాగించిన అలాంటి వాళ్లని ఏం చెయ్యాలి అని. దానికి కృష్ణమూర్తిగారిచ్చిన సమాధానం, వాళ్లని ఎవరు శిక్షిస్తారు? ఒక్కోసారి న్యాయాధికారి కూడా నేరస్థుడిలాగే శిక్షార్హుడు. మనందరం కలిసి నాగరికతను అభివృద్ధి చేసుకున్నాం. మీరు ప్రస్తావిస్తున్న దుర్భర పరిస్థితులకు మనందరమూ కారణమే. మరో దేశం చేస్తున్న అక్రమాల గురించి గొంతెత్తి అరిచినంత మాత్రాన మన దేశంలోని అక్రమాలు కనిపించకుండా పోతాయా అని. ఇంకా కృష్ణమూర్తిగారి తరువాతి జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తి ఇప్పుడు మన కథనంలో ప్రవేశిస్తారు. ఈ ప్రసంగాలు వినడానికి వచ్చే చాలామందిలాగానే ఒక 30 సంవత్సరాల యువతి కూడా హాజరయింది 1944 మే ప్రాంతాల్లో. అప్పటికీ ఆమె పరిచయం మిగతా అందర్లాగానే అనిపించింది. పెద్ద ప్రాధాన్యత గల పరిచయం కూడా అనిపించలేదు. కాని ఆ అమ్మాయే కృష్ణమూర్తిగారి జీవితంలో చివరి 2 దశాబ్దాలు విడతీయరాని భాగమవుతుందని కృష్ణమూర్తిగారు అస్సలు ఊహించే అవకాశం లేదు. ఆ అమ్మాయి పేరు అప్పటికీ మేరీ టేలర్. న్యూయార్కులోని అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టిన ఏకైక సంతానం. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి హాలీవుడ్ నటిగా కూడా మారింది. మనం మాట్లాడుకుంటున్న 1944కి వ్యక్తిగతంగా తీవ్రమైన అశాంతితో కొట్టుమిట్టాడుతోంది మేరీ టేలర్. ఒక డాక్టర్ గారి ద్వారా కృష్ణమూర్తిగారి గురించి విని ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయో చూద్దామని ఓహైకి వచ్చింది. మానసిక విశ్లేషణ అనే అంశం మీద ఆసక్తి ఉన్న మేరీ టేలర్కి కృష్ణమూర్తిగారి ప్రసంగం బాగా నచ్చింది. ఇలా బహిరంగ ప్రసంగాలే కాకుండా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిస్తారు అని తెలుసుకుని హాలీవుడ్లో వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడింది మేరీ కృష్ణమూర్తిగారితో. ఆ సంభాషణల్లో అనిర్వచనీయమైన ప్రశాంతి లభించింది మేరీ టేలర్కి. అయితే ఈ 2 సమావేశాల తర్వాత మరొక 20 సంవత్సరాల దాకా మేరీ మళ్లీ జేకే గారిని కలుసుకోలేదు. వివిధ కారణాలు ఆమె వ్యక్తిగత జీవితం వల్ల. 1960-64లో మళ్లీ జేకే గారిని కలుసుకున్నాక ఆయన జీవితాంతం, తర్వాత ఆమె జీవితాంతం కృష్ణమూర్తిగారి సేవకురాలిగానే జీవించింది. తర్వాత రోజుల్లో ఆమె మేరీ జింబాలిస్ట్ అయ్యారు. ఆమె భర్త బెన్హర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాత కూడా. టైమ్ లైన్లో మేరీ టేలర్ గురించిన ప్రస్తావన మరొక 20 సంవత్సరాల దాకా రాదు. కాబట్టి ఆమె ఆసక్తికరమైన జీవన రేఖల గురించి రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మేరీ టేలర్ లేదా మేరీ జింబాలిస్ట్ అన్న పేరు గుర్తుపెట్టుకుందాం.
ఇంతకుముందు మన కథనంలో మరొక మేరీ ప్రసక్తి వచ్చింది చాలాసార్లు, మేరీ లూటెన్స్. ఆ మేరీ వేరు, ఇప్పుడు కథనంలో ప్రవేశించిన ఈ మేరీ వేరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఇట్లా 1944లో మళ్లీ ప్రారంభమైన కృష్ణమూర్తిగారి ఓహైలోని ప్రసంగాలు 1945లో కూడా కొనసాగాయి. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది కదా. 1946లో కృష్ణమూర్తిగారి జీవితంలో రెండు చెప్పుకోదగ్గ సంఘటనలు జరిగాయి. 1946 జూన్లో అప్పటి వరకు కొనసాగుతున్న స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ ఎస్పీటీని కృష్ణమూర్తి రైటింగ్స్ ఇంక్ కేడబ్ల్యూ ఇంక్ అనే ప్రపంచవ్యాప్త నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మార్చారు. దాన్లో అప్పటికి కృష్ణమూర్తి, రాజగోపాల్ ఇద్దరే సభ్యులు. ఇద్దరికీ వేరే ఎవరినైనా చేర్చుకునే హక్కులు ఉంటాయి. అప్పటినుంచి కృష్ణమూర్తిగారి పుస్తకాలన్నీ ఈ కేడబ్ల్యూ ఇంక్ సంస్థ ద్వారానే ప్రచురితమయ్యాయి. ఈ సంస్థ నిర్వహణ గురించే 10 ఏళ్ల తర్వాత కృష్ణమూర్తి, రాజగోపాల్ వాళ్ళిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి, బద్ధశత్రుత్వానికి దారితీశాయి. అవన్నీ టైంలైన్లో వస్తాయి. 1946లో జరిగిన ఇంకొక ముఖ్యమైన సంఘటన, సెప్టెంబర్లో ఓహైలో కృష్ణమూర్తిగారి నివాసానికి సమీపంలో హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్రారంభమయ్యింది. గత ఎపిసోడ్స్ని ఒకసారి గుర్తు చేసుకుంటే 1926-27 ప్రాంతాల్లో అనీ బిసెంట్ అక్కడ నివసించిన రోజుల్లో ఆ నివాసానికి పక్కనే 500 ఎకరాలు కొన్నారు అని తెలుసుకున్నాం. అక్కడ ఒక ఆదర్శ విద్యాలయం స్థాపించాలి అని ఆమె ఆశయం. ఆ ఆశయం 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు 1946లో సాకారమయ్యింది. ఆ స్కూలు కోసం ఏర్పడిన ట్రస్టులో ప్రధాన సభ్యులు కృష్ణమూర్తిగారు, రాజగోపాల్, ఆయన భార్య రోజలిండ్, ఆ రోజుల్లోనే వాళ్లకి పరిచయమైన రచయిత ఆల్డస్ హక్సలీ, మరొక 3 ఉన్నారు. ఈ ట్రస్ట్ తరఫునుంచి రోజలిండ్ని ఆ స్కూలుకి డైరెక్టర్గా నియమించారు. ఆ పదవిలో ఆమె 20 సంవత్సరాలు కొనసాగారు. అయితే మరొక 30 సంవత్సరాల తర్వాత 1975లో కృష్ణమూర్తిగారు పూర్తిగా తన ఆశయాలకు అనుగుణంగా ఈ స్కూలుకి దగ్గర్లోనే ఓక్ గ్రోవ్ స్కూల్ అనే వేరే స్కూలుని స్థాపించారు. ఆ విశేషాలు టైంలైన్లో వస్తాయి. ఇంకా ఈ స్కూలు ప్రారంభోత్సవం జరిగిన 2 వారాలకు కృష్ణమూర్తిగారు మళ్లీ విదేశీ పర్యటనకు ఏర్పాట్లు చెయ్యమని రాజగోపాల్తో చెప్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియాలకు వెళ్లాలని ఆయన ఆలోచన. 1939 తర్వాత కాలిఫోర్నియా దాటి బయటకు వెళ్లలేదు కదా. రాజగోపాల్ ఏర్పాట్లన్నీ చేశాడు. కాని బయల్దేరడానికి సరిగ్గా వారం రోజుల ముందు కిడ్నీ ఇన్ఫెక్షన్తో తీవ్రమైన జ్వరం వచ్చి మంచానికి పరిమితమైపోయారు కృష్ణమూర్తిగారు. దాదాపు 2 నెలలపాటు అలాగే బాధపడ్డారు. ఇంకా ప్రయాణపు ఏర్పాట్లన్నీ రద్దయ్యాయి. మొదటి నెల అయితే తీవ్రమైన నొప్పులతో విలవిలలాడిపోయారు. డాక్టర్లున్నారు కానీ వాళ్ల వైద్యం తీసుకోవడానికి ఆయన అంగీకరించలేదు. అంతకుముందు చాలా సంవత్సరాల క్రిందట ప్రాసెస్కి లోనైనప్పట్నుంచి ఆయన శరీరం ఇలాంటి బాధల్ని ఓర్చుకోవడానికి అలవాటు పడిపోయింది. 2 నెలల తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి 6 నెలలు సమయం పట్టింది. అన్ని రోజులు రోజులిండే ఆయనకు సేవలు చేసింది. సరిగ్గా 25 ఏళ్ల క్రిందట ఆయన తమ్ముడు నిత్యాకి నర్సుగా ఆ ఆవరణలో ప్రవేశించిన రోజలిండ్ కృష్ణమూర్తి సోదరుల జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఆ సమయానికి భర్త రాజగోపాల్, కూతురు రాధ విషయాలు చూసుకోవడం, అప్పుడే ప్రారంభమైన స్కూలు వ్యవహారాలు చూడాల్సి రావడం, మధ్యలో ఆమె కాలుకి ఫ్రాక్చర్ అయితే బ్యాండేజ్ వేసుకోవడం, ఇన్ని వ్యక్తిగత ఇబ్బందుల్లో కూడా కృష్ణమూర్తిగారు కోలుకునేదాకా ఆయన కావలసినవన్నీ రోజులిండే అమర్చిపెడుతూ ఉండేది. ఇంత ఆత్మీయంగా అల్లుకున్న వాళ్ల అనుబంధం మరొక 10 సంవత్సరాల్లో బీటలు వారడం, ఆ పైన 10 సంవత్సరాల్లో మరింత చేదు అనుభవంగా మారడం, అదంతా ఇంకో కథ టైంలైన్లో వస్తుంది. ఆయన కోలుకుంటున్న రోజుల్లోనే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పట్లో భారతదేశం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తన బ్రిటిష్ పాస్పోర్టు బదులుగా
ఇండియా పాస్పోర్టు తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి గ్రీన్ కార్డు కూడా లభించిందనుకోండి. ఇన్ని పరిణామాల తర్వాత చిట్టచివరికి 1947 సెప్టెంబర్ 9న రాజగోపాల్తో కలిసి ఇంగ్లాండు మీదుగా భారతదేశం వెళ్లడానికి బయల్దేరారు కృష్ణమూర్తిగారు. 9 సంవత్సరాల తర్వాత ఆయన చేస్తున్న విదేశీ ప్రయాణం. ఇవండి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1940 నుంచి 47 దాకా జిడ్డు కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. ఇక్కడ్నుంచి తరువాతి సంవత్సరాల్లో రాజగోపాల్ దంపతులతో విభేదాలు మొదలైన విశేషాలు వచ్చే వారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 17వ భాగం నుంచి మాట్లాడుకుందాం. ఈ 16వ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 17వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.